గురూజీ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఫేస్ చేస్తున్న సమస్య ఏంటంటే సంతానం లేకపోవడం. ఒకప్పుడు సంతానం కలగడం అనేది ఒక భాగ్యంగా చూసేవాళ్ళు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చూస్తుంటే చాలామందికి కొన్నేళ్ళు అవుతున్న సంతానం కలగట్లేదు అని క్వశ్చన్ రేస్ చేసినప్పుడు కొంతమంది డాక్టర్లు మారుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఎలా పిల్లలు పుడతారు అనే వేరే సైంటిఫిక్ ప్రాసెస్కి వెళ్తున్నారు, కానీ సంతానం ఎందుకు కలగట్లేదు అన్న క్వశ్చన్కి అయితే ఆన్సర్ దొరకట్లేదు. మీకేమనిపిస్తుంది? మీరేం చెప్తారు? సింపుల్ అమ్మా, దీనికి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకటే, జ్యోతిష్యం చూస్తే వాళ్ళకి ఆ యోగం ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. ఇందులో 90%కు ఉంటుందమ్మా, 92%కు ఉంటుంది. 100లో 92%కి సంతాన యోగం ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాటికి అడ్డంకులు ఉంటాయి. కొన్ని అడ్డంకులు ఎలా తొలగించుకొని ముందరికి వెళ్తే సంతానం అవుతుందనే విషయాన్ని వాళ్ళు గమనించుకోవాలి. ఏది అడ్డంకులు వస్తుంది, సంతానానికి ఏ గ్రహం అడ్డంకి వస్తుంది, ఏది మైనస్ అవుతుంది, ఏది ప్లస్ అవుతుంది. కొందరు ఉంటారమ్మా, మగవాళ్ళే కావాలి ఏమో, కొందరు ఉంటారు ఇప్పుడు ఎందుకు లే పెళ్ళిళ్ళు, ఇప్పుడు ఎందుకు లే పిల్లలు, తర్వాత చూసుకుందాం, ఒక 5-6 ఏళ్ళ తర్వాత చూసుకుందాం అని చెప్పి అయ్యే టైంను కూడా వాళ్ళ నెత్తి మీద శని ఉండి వాళ్ళు లేట్ చేస్తారు. కాబట్టి చాలా ఈ విధంగా జరుగుతున్నాయి. కాబట్టి జ్యోతిష్యాన్ని కరెక్ట్గా పరిశీలిస్తే మాత్రం వాళ్ళకి ఎక్కడ తప్పు జరుగుతుంది, ఆ సంతాన టైంలో సంతానాన్ని ఇచ్చే ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ గ్రహం ఏ స్థానంలో నడుస్తుంది, ఏది మైనస్గా ఉంది, ఏ విధంగా చేస్తే ఏమవుతుంది అనే విధంగా ఖచ్చితమైన ఫాలోయింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా అండి, గ్యారంటీ ఇస్తున్నా. వాళ్ళకి యోగం ఉంటే నేను చెప్తా ఫస్టే, యోగం లేదమ్మా అని చెప్తే మాత్రం వాళ్ళు ఎక్కడి పోయినా కాదు. యోగం ఉంటే మాత్రం ఖచ్చితంగా నా దగ్గరికి మాత్రం నేను చేసిన వాటిల్లో, నా దగ్గరికి రమ్మని నేను అంటలేను, నేను చేసిన వాటిల్లో వాళ్ళకి 5 నెలల్లో రిజల్ట్ వచ్చేసింది ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎంచుకున్న మార్గం కరెక్ట్గా ఉండాలి, అంతే తప్ప వేరేదేం లేదు. అయితే ఇప్పుడు సంతానం కలగట్లేదు అని చెప్పి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీతో మాట్లాడితే మీరు ఇద్దరు జాతకాలు అంటే భార్య జాతకాలు పరిశీలించి రెమెడీస్ చెప్తారా? రెమెడీ చేస్తానమ్మా ఖచ్చితంగా. అది ఎంత భయంకరమైన రెమెడీ అయినా నేను చేస్తా. ఇవాళ రేపు స్పీడ్ లైఫ్ అయిపోయిందమ్మా, స్పీడ్ లైఫ్ అయిపోయింది. కాబట్టి ఈ పిల్లల విషయంలో కూడా ఈ ఫుడ్ విషయంలో అన్నిటి విషయంలో ఇప్పుడు జాతకం ఏదైనా కూడా జాతకం వీక్ ఉంటేనే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి, లేకుంటే రావమ్మా. నేను ఎంత స్పీడ్ లైఫ్ అయిపోయినా కూడా నేను అదే దర్జాగా అనుభవించేటోళ్ళు అనుభవిస్తలేరా, అవునా కదా? కాబట్టి ఎవరికి ఎంత రాస్తాడో అంతే ఉంటుంది. సో ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ కలియుగంలో ఇంతకుముందు పెళ్ళిళ్ళు వేరే ఉండేది, ఇప్పుడు పెళ్ళిళ్ళు వేరే ఉన్నాయి. ఇంకొకటి ఇప్పుడు అంతా లివింగ్ రిలేషన్షిప్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే అమ్మాయి అబ్బాయి ఇష్టపడి ఉంటే పర్లేదు అని సుప్రీంకోర్టులు చెప్పడం, చుట్టూ ఉన్నటువంటి కల్చర్ని చూసి అలవాటు చేసుకోవడం, ఇలాంటి ఏదైతే ఒక కల్చర్కి అలవాటు పడిన తర్వాత వాళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. నిజంగా ఇలాంటి కల్చర్ జరుగుతూ ఉంటే నిజంగా మన వ్యక్తిగత జీవితంలో ఎటువంటి మార్పులు జరగవంటారా? ఈ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు చాలామంది ధైర్యంగా చెప్పుకుంటూ ఉన్నారు, తర్వాత పెళ్ళిళ్ళు అనే ఛాన్స్లో కూడా లేరు, ఆ లైఫ్ని అలా లీడ్ చేసేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాంగా రైటా అనే చెప్పే పొజిషన్లో నేనే కాదమ్మా, ఏ జ్యోతిష్యుడు కూడా చెప్పే పొజిషన్ ఉండడు. ఎందుకంటే మేము చెప్పితే వినే రోజులు, ఇది కలికాలం ఆఖరి పాదంలో ఉన్నాం. సుప్రీంకోర్టే తీర్పిచ్చింది ఒకటి. రెండోది, ఇలాంటి వింతలు జరుగుతాయని చెప్పి బ్రహ్మంగారు రాశాడు. కలి అంతం దిశగా పోతున్నా కొద్దీ ఇలాంటి వింతలే జరుగుతాయి అని చెప్పి బ్రహ్మంగారు రాశాడు. ఇంకోటి, ఎవరి జీవితమైనా లివింగ్ రిలేషన్షిప్ కావచ్చు, ఒక ప్రాస్టిట్యూట్ కావచ్చు, లేకుంటే ఒక మంచి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, హై స్థాయిలో ఉన్నోళ్ళు కావచ్చు, లో స్థాయిలో ఉన్నోళ్ళు కావచ్చు,
ఎవరి జీవితం ఎలా ఉండాలి, ఈ విధంగా డిజైన్ కావాలి అనుకునే వాళ్ళని డిజైన్ చేసే పంపుతాడమ్మా. వాళ్ళ కర్మను బట్టి దేవుడు డిజైన్ చేసే పంపుతాడు. అది అనుభవిస్తుండ్రు తప్ప వేరేదేం లేదు. ఇది తప్పు పట్టడానికి, అది తప్పు పట్టడానికి అని లేదమ్మా. ఎందుకంటే వాళ్ళకి ఆ బుద్ధి పుట్టిందంటే, ఆ టైంలో ఆ బుద్ధి పుట్టిందంటే మనం 100 కోట్లు ఇచ్చి ఆగమన్నా ఆగరు. ఎందుకంటే వాళ్ళకి ఆ గ్రహాలు ఆ విధంగా వాళ్ళ నెత్తి మీద కూర్చుంటాయి. కాబట్టి మనం ఎంత చెప్పినా వినరు. విన్నావా? అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా బతికి ఏందిరా దేవుడా అని అప్పుడు మాలాంటి వాళ్ళను సంప్రదిస్తారు. మొత్తం అయిపోయిన తర్వాత ఇక అప్పుడు మేము వాళ్ళ వెంబడి కష్టపడి ఏదో ఒకటి చేసి అది చేయాలి. అంతే తప్ప వాళ్ళు ఫస్ట్ మా దగ్గర రారమ్మా. అంత అయిపోయిన తర్వాత వస్తారు. వీళ్ళ గురించి మాట్లాడడానికి ఏం లేదు. అది బ్రహ్మంగారు చెప్పిండు, జరగాల్సిందే. ఓకే, అంతే. గురుజీ, ఇంట్లో తండ్రి చనిపోతే కొడుకు దహన సంస్కారాలు చేస్తారు. ఒకవేళ కొడుకు లేకపోతే ఆ కుటుంబానికి సంబంధించిన ఎవరొకరు కొడుకు వరస ఉన్న వాళ్ళతో చేయిస్తారు. కానీ కూతురే ఉంటే ఆ సిచ్యువేషన్లో ఎవరు కర్మకాండాలు చేయడానికి ముందుకు రాకపోతే కూతురే పెట్టేయచ్చు అని తర్వాత చెప్పడం. ముందైతే ఆడపిల్లతో అయితే దహన సంస్కారాలు చేసే ఆచారంగా ఎందుకు అంటే అలా ఎందుకు చేయించరో దానికి వివరణ ఇవ్వండి. ఒక చిన్న మాట చెప్తా అమ్మా. కూతురు ఆడపిల్ల తల కొరిమి పెట్టకూడదు అని నాకు తెలిసి ఏ పురాణ ఇతిహాసాల్లో మాత్రం రాసలేదమ్మా. నేను ఇన్ని పురాణాలు చదివాను, ఇన్ని ఇతిహాసాలు చదివాను, ఎన్నో ఉపనిషత్తులు చదివాను, ఎక్కడ కూడా లేదు ఆడపిల్లను ముందుకు తీసుకురాకూడదు, ఆడపిల్లను స్వతంత్రాన్ని అజ్జేయాలి అనే ఒక భావం నుంచి వచ్చిందే తప్ప ఇది ఆడపిల్ల ఒకతే ఉందనుకోండి, ఆడపిల్ల 100% పెట్టచ్చు అమ్మా. తలకొరివి పెట్టచ్చు 200%. ఇంకో విషయం నేను ఈ ఛానల్ ద్వారా అందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నా. చాలామంది సూతకం అంటారండి, సూతకం అని అంటారు. మగపిల్లలు లేకున్నా ఆడపిల్లలు కూడా పెట్టచ్చు. కానీ మాకు 1 ఇయర్ దాకా మేము గుడికి పోకూడదు, 1 ఇయర్ దాకా మేము ఈ టెంపుల్కి వచ్చి చేయకూడదు, మాకు సూతకం ఉంది, మా నాన్నగారిది మా అమ్మగారి సూతకం ఉంది అంటారు. అవన్నీ తప్పమ్మా. అవన్నీ నాకు తెలిసినంత మట్టుకు నేను చదువుకున్న లెక్క ప్రకారం నేను అన్నీ చదువుకున్నాను. ఎక్కడా కూడా 11వ రోజు తర్వాత మీరు ఏ టెంపుల్ కన్నా పోవచ్చు. తిరుపతి టెంపుల్కే పోవచ్చు, శ్రీశైలం టెంపుల్కే పోవచ్చు, ఏ టెంపుల్ కన్నా పోవచ్చు, ఏ ఫంక్షన్కైనా అటెండ్ కావచ్చు, ఏ శుభకార్యమైనా చేసుకోవచ్చు. సూతకం అనేది ఒక మనిషి చనిపోతే సూతకం అనేది 11 రోజులే. ఆ 11 రోజులు గట్టిగా పాటించి వాళ్ళ మనశ్శాంతి చేసి మనం బయటకు వచ్చేస్తే సరిపోతుంది. 11 రోజులే. ఈ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకుంటాం. 11 రోజులు. ఓకే. 1 ఇయర్ అని చెప్పేవారని అంటే అది ఎక్కడ రాసిందో చూపించమనండి. దీనికి నేను ఎవరితోనైనా మాట్లాడడానికి సిద్ధం. ఓకే. ఓకే. ఇందాక కూడా చాలా మంచి పాయింట్ చెప్పారు. అంటే అబ్బాయి లేకపోతే అమ్మాయితో పెట్టియచ్చు, తలకొరు అనేది పెట్టియచ్చు. చాలా మట్టుకు ఏంటంటే తలకొరు పెట్టిస్తే నెక్స్ట్ ఆ అమ్మాయికి పెళ్ళి అయితే పిల్లలు పుట్టరు, కొన్ని దోషాలు వస్తాయి. కాబట్టి తలకొరు పెట్టకూడదు ఆడపిల్ల. ఎందుకంటే అబ్బాయి అయితే గుండు చేయించుకోవాలి, ఈ తిరగాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అమ్మాయి అయితే అలా జరగదు. లేదంటే అలాగే అబ్బాయి ఏదైతే చేస్తుందో అమ్మాయి కూడా అలాంటివి చేస్తే ఎటువంటి దోషాలు జరగకుండా ఉంటాయి, చేయొచ్చు అంటారు. నిజంగా ఆడపిల్ల అనేది తండ్రి చనిపోతే ఎవరు తలగొరి పెట్టే సిచ్యువేషన్ లేకపోతే తలగొరి పెట్టొచ్చు అంటారు. కంపల్సరీ అమ్మ. వాళ్ళ తల్లి అయినా తండ్రి అయినా అమ్మాయి ఒక్కతుంటే మాత్రం పెట్టచ్చు. అదేవిధంగా ఇప్పుడు మీరు ఒకటి అన్నారు, తలనీనాలు ఇవ్వాలి అని. తలనీళ్ళు అదొక సాంప్రదాయం కింద వచ్చింది. తలనీనాలు ఇవ్వాలి అని ఒక సాంప్రదాయం ఏంటంటే ఎదుటోడికి మనము కనబడడానికి, మన ఇంట్లో ఒకరు చనిపోయారు, మనం ఒక ఇదిలో ఉన్నామని చెప్పడం కోసం, సంకేతం కోసం ఈ యొక్క ఆచారాలు ఎన్నింటి పుట్టినాయి. కానీ ఏ ఉపవేదాలలో ఎక్కడ రాసలేదమ్మా. కాకపోతే ఏంటంటే నీ ధర్మాన్ని నువ్వు ఖచ్చితంగా నిర్వర్తించినవా లేదా, తల్లిదండ్రుల పట్ల నీ ధర్మాన్ని ఖచ్చితంగా నిర్వర్తించినవా లేదా,
ఒకటి వాళ్ళు ఆత్మసాక్షిగా మంచిగా పోయేటప్పుడు ఏమన్నా వేదన పడిపోయారా లేదా ఇవి చూసుకోవాలి తప్ప దీని తర్వాత అయ్యేటి అనేటి ఇలాంటివి చూసుకోకూడదమ్మా. అమ్మాయి కూడా పెట్టచ్చు, పెట్టి వాళ్ళు బలవంతం చేశారనుకోండి ఇట్లా వెంట్రుకలు ఇవ్వాలని, జస్ట్ ఇప్పుడు వేములవాడకు కానీ ఇట్లా కొన్ని ప్రాంతాల తిరుపతి ప్రాంతానికి పోయి జస్ట్ ఐదు కత్తెరలు ఇస్తారు కదా అండి ఆడవాళ్ళు కూడా. మరి అట్లాంటప్పుడు మగవాళ్ళు గుండు వేయించుకున్నప్పుడు ఆడవాళ్ళు కూడా వేయించుకోవాలి కదా. 5 కత్తెరలు ఎందుకు ఇస్తారండి? అది కూడా ఒక మొక్కే కదా. అంతే, ఇది కూడా అంతేనమ్మా. జస్ట్ దాని తప్పు లేదమ్మా. అట్లాంటి ముస్లిం చూడండి, నన్ను చనిపోయిన తర్వాత దర్గాకే పూజలు చేస్తారు. ఇంకొకటి ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణలో బోనాలు అనేది ఒక సంస్కృతిగా మారింది. శివశక్తులు ఎక్కువగా బోనాలు పండగ అంటే చాలు ముందుకొచ్చి మరీ చేస్తుంటారు. శివశక్తుల్లో కొంతమంది ఆ జాతి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, కానీ శివశక్తులుగా మారిన తర్వాత మనం వాళ్ళని కూడా వాళ్ళని నమ్ముతున్నాము, వాళ్ళు చెప్పేది వింటున్నాం. ఇంకా తెలంగాణలో ఏంటంటే ఈ బోనాలు అప్పుడు మొత్తం అంతా అయిపోయిన తర్వాత రంగం చెప్పే శివశక్తి మీద ఎక్కువగా వింటూ ఉంటాం. ఎందుకంటే ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, ఏమైనా వినాశనకరమైన పరిస్థితులు వస్తున్నాయా అని చెప్పి రంగం వింటుంటాం. ఇప్పుడు శివశక్తులు మీరు కూడా చూస్తుంటారు బోనాలకు సంబంధించి. వెంటనే వాళ్ళ మీదకి ఆ బోనం సమర్పించి అక్కడ అమ్మవారి దగ్గర పెట్టంగానే ఒక రకమైన లోపల ఒక రకమైన శక్తి వస్తున్నట్లుగా వాళ్ళ మాటలు, వాళ్ళ వేషధారణ కనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా విని ఉంటారు. అది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? ఉంటుందమ్మా, ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, పోలేరమ్మ కావచ్చు, ఎల్లమ్మ కావచ్చు, పోచమ్మ కావచ్చు, మైసమ్మ కావచ్చు, ఇలా చూసుకుంటూ వెళ్తే సమ్మక్క సారక్క కావచ్చు, చూసుకుంటూ వెళ్తే ఒక 100 గ్రామ దేవతలు ఉంటాయి. 100 గ్రామ దేవతలు ఉంటాయి. వీళ్ళంతా ఒక రకంగా చెప్పాలంటే గంధర్వులమ్మ. ఒక రకంగా చెప్పాలంటే ఒక పార్వతీమాత కూతుర్లు అంటారు. పార్వతీమాత కూతుర్లు అంటారు. ఒక రకంగా చెప్పాలంటే పార్వతీమాత కూతుర్లు అంటారు. ఓకేనా? అయితే ఈ శివశక్తుల మాట పెట్టారు మీరు. శివశక్తుల మాట గ్రామాన్ని కాపాడడానికి ఆ రూపాలను అక్కడ పెట్టుకుంటారు. పాజిటివ్ ఎనర్జీతోని ఆ శక్తి అనేది ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఊళ్ళోకి వస్తే బ్యాడ్ ఎనర్జీని రానివ్వదు. బ్యాడ్ ఎనర్జీ అనేది రానివ్వదు. రెండవది శివశక్తుల మాట ఎత్తారు మీరు. యూనో ఆ టైంలో వాళ్ళకి ఏదో ఒక, అంటే ఇప్పుడు లోకం మీద జనరల్గా మంచియే కాదండి, మన నెగిటివ్ పాజిటివ్ అనే 2 ఉంటాయి కదా అండి. పాజిటివ్ ఎనర్జీ మంచి, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కదా, పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందండి. ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళ లోపలికి వెళ్ళిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆరా అండి, ఆరా, మంచి ఆరా. ఓకే, మంచి ఆరా వెళ్ళిపోయి వాళ్ళను ఒక రకంగా మనసు అల్లకల్లోలం చేసేస్తే వాళ్ళు ఆ ఊగి ఆ విధంగా ఆరా చెప్పించిన మాటలే వాళ్ళకు ఉంటాయి. దాని తర్వాత వాళ్ళకు గుర్తుండదండి. నేను చాలా మట్టుకు అబ్జర్వ్ చేశాను. తర్వాత గుర్తుండదు, ఏం మాట్లాడారేంటనేది గుర్తుండదు. ఓకే, నేను అది కొంతమంది మాత్రం వాస్తవమేనండి, నమ్మచ్చు. కానీ కొంతమంది మాత్రం 50% మాత్రం అది వేషాలు ఇస్తుంటారండి. అంతే నమ్మియడానికి. ఇంకొకటి, ఇప్పుడు ఈ యుగంలో మనం పరిగెడుతున్న టైంలో జాతకాలను ఎలా పక్కన పెడుతున్నారో, క్షుద్ర పూజలు లేవు, దెయ్యం అనేది లేదు, లేదంటే మీరు అన్నట్టు తాంత్రిక శక్తి అనేది లేదు, ఇలాంటివి జరగవు ఇప్పట్లో, సైన్స్ చాలా డెవలప్ అయింది అని అంటూ ఉన్నారు. నిజంగా ఇప్పటికీ క్షుద్ర పూజలు మారుమూల గ్రామాల్లో జరుగుతున్నాయా? ఒక వ్యక్తి మీద సిటీలో కూడా జరుగుతున్నాయి. సిటీలో అంతే కదా. క్షుద్ర పూజలు అనేటి నాకు తెలిసినంత మట్టుకు టోటల్ మానవాళితోని మంత్రశక్తి కావచ్చు, తంత్రశక్తి కావచ్చు, యంత్రశక్తి కావచ్చు, తాంత్రిక శక్తి కావచ్చు, క్షుద్ర పూజ కావచ్చు, దేవతా పూజ కావచ్చు, టోటల్ మానవాళిక, లేకుంటే ఓన్లీ గ్రామంలోనే మానవాళిక కదా. అలాంటప్పుడు సిటీ ఏంది,
మా గ్రామం ఏంది 90% గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళే. యూనో నాగేశ్వరరావు గారు వాళ్ళు ఒక్కసారి నాగేశ్వరరావు గారిని చూడండి. వాళ్ళ పూర్వీకులు ఎక్కడుండేది? ఎక్కడుండేదమ్మా? ఊర్లలో, పల్లెటూరే. అదేవిధంగా మీ పూర్వీకులు ఎక్కడ ఉండేది? ఊర్లలో ఉండవు. నా పూర్వీకులు పల్లెటూళ్ళని, వారి పూర్వీకులు పల్లెటూళ్ళని. అంటే మన పుట్టుకకు కారణం ఏంటిది? మన ఎక్కడ బీజం పడ్డది? పల్లెటూరే కదా. కాబట్టి ఖచ్చితంగా తాంత్రిక శక్తి ఎంత నిజమో, దైవశక్తి ఎంత నిజమో, క్షుద్రశక్తి కూడా అంతే నిజం. కాకపోతే క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఎక్కువ రోజులు మన్నలేరు. ఎక్కువ రోజులు అవే వాటిని వాళ్ళని తినేస్తాయి. ఓకే. క్షుద్ర పూజలు అనేటి అవే వాళ్ళని తినేస్తాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నామ్మా. ఇప్పుడు ఒకటి క్షుద్ర పూజలు అనేటి అందరి మీద పనిచేయాయి. ఇది ఒక్కటి గమనించుకోవాలి. గురుబలం, శనిబలం, శుక్రబలం ఎవరికైతే గట్టిగా ఉంటుందో వారి మీదకి రాదు. ఇది ఎవరి మీద అయితే వీక్ ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళ లోపలికి వెళ్ళిపోతుంది. విన్నావా? అటువంటి దృష్టి పడ్డప్పుడు ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అది. కాబట్టి మీరు ఈ ఒక్క విషయాన్ని గమనించుకోవాలి. యూనో అలాంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము తీసినాం అనుకోండి, అది ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. చెవుల కిల 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 అంటే వాడు ఏం చేస్తాడు కదా అంటే ఏదో ఒక చెట్టు మీద వారెత్తాడు. చూడండి, ఒక 10 చెట్టు పచ్చగా ఉన్నప్పుడు పల్లెటూళ్ళలో కావచ్చు, బయట కావచ్చు, ఒక్కొక్క చెట్టు ఎండిపోయి ఉంటుంది. అట్లా. కాబట్టి క్షుద్ర పూజలు ప్రతి ఒక్కటి ఉంటాయమ్మా. ఓకే. ఇంతకుముందు ఇంట్లో ఏంటంటే ఎవరైనా ఇల్లు కొనుక్కున్నా, రెంట్ హౌసెస్ ఉన్నా కూడా కొన్ని దిక్కుల్లో ఉంటే మంచిది, మనకు జరుగుతుంది, ఆరోగ్య సమస్యలు రావు, సంతాన సమస్యలు రావు, ఆర్థికంగా బాగుంటాం అన్న ఆలోచనలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి పెరుగుతున్న ఇదిలో ఎక్కడైనా మనకి ఇల్లు కావాలంటే ఒక టూలెట్ బోర్డ్ కనిపిస్తే ఇల్లు మారిపోతుంది. అది ఎటువైపు ఈస్ట్ ఉందా, వెస్ట్ ఉందా, సౌత్ ఉందా, నార్త్ ఉందా అని అనవసరం. మనకి బాగుంది అంటే దిగిపోతున్నాం. అది మన వ్యక్తిగత జీవితంలో ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో ఇంతకుముందు తులసి మొక్క ఉండేది. తులసి మొక్క పెట్టుకుని మార్నింగ్ లేవగానే ఇంట్లో ఎవరున్నా ఆడవాళ్ళు ఉంటే ముందు మార్నింగ్ లేచాక స్నానం చేసి ఒక దీపం పెట్టి వాళ్ళ పనులు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అది ఏమీ జరగట్లా. అలా చేయడం వల్ల నిజంగా మన వ్యక్తిగత జీవితంలో మార్పులు వస్తాయంటారు? ఒకటమ్మా, మీరన్న ఇంటి వాస్తు ఇది చాలా మట్టుకు ఎట్లుంటుందంటే అమ్మా, నీ యొక్క లగ్నం, నువ్వు ఎప్పుడు పుట్టావు, నీ యొక్క లగ్నానికి ఈస్ట్ పనిచేస్తుందా, ఫేసింగ్ వెస్ట్ పనిచేస్తుందా, సౌత్ పనిచేస్తుందా, ఏది పనిచేస్తుందో చూసుకోవాలండి. యాక్చువల్గా చూసుకోవాలి. లెక్క ప్రకారం అయితే చూసుకొని ఆ ప్రకారంగా యాక్చువల్గా ఆ నమ్మకం ఉంటే మాత్రం అట్లా వెళ్ళిపోవాలి. కొనుక్కునే దగ్గర మాత్రం ఇలాంటి పాటిస్తే బెటర్. రెంటెడ్ హౌస్లో అంటే కొన్ని అడ్జస్ట్మెంట్ కావాల్సి వస్తుంది. కానీ ఒక విషయంలో అయితే మనిషి మైనస్గానైతే అది ఒక 7% మాత్రమే చూపిస్తుంది అమ్మ. 100కు 7% మాత్రం. గృహం బాగాలేకుంటే అంతే. గ్రహం మంచి ఉందనుకోండి 70% బాగుందనుకోండి, 70 రూపీస్ వచ్చే కాడ 63 రూపీసే వస్తాయి నీకు. అంతే తప్ప దానివల్ల పెద్దగా ఒరిగేది ఏముండదు. ఇక తులసి మొక్క అంటారా, ఖచ్చితంగా ఈ రోజులలో ప్రతి ఇంట్లో ఉంటుంది. ప్రతి వాళ్ళు పెంచుతున్నారు. అందరికీ ఈ టీవీల ద్వారా వీటి ద్వారా అందరికీ అవేర్నెస్ బాగా అయిపోయింది. అందరి భక్తి భావం కూడా బాగా అయిపోయింది. కాబట్టి ఈ తులసి మొక్కను అనేది ఇంటి ముందర ప్రతి ఒక్కరు పెట్టుకుంటుంటారు. ప్రతి ఒక్కరు నీరు పోస్తుంటారు. ఆడవాళ్ళు లేకున్నా మగవాళ్ళు కూడా పోస్తుంటారు. కాబట్టి తులసి మొక్క కూడా ఉంటే మంచిది. రైట్. సో ఫైనల్గా ఇప్పుడు అందరికీ ఒకే ఒక సమస్య, స్ట్రెస్. సో స్ట్రెస్ అనేది నిజంగా వ్యక్తిగత జీవితంలో ఒక భాగం అయిపోయింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా. ఒకప్పుడు ఏంటంటే వయసు పెరిగిన తర్వాత తీసుకునే సమస్యలు బట్టి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే టీనేజ్లో ఉన్న వాళ్ళు కూడా హెవీ వర్క్తో కూడా కొంత స్ట్రెస్ అనేది తీసుకోగలుగుతున్నారు. జ్యోతిష శాస్త్రం ఎంతవరకు మనలో ఉన్నటువంటి స్ట్రెస్ని నివృత్తి చేస్తుందా? మీరేం చెప్తారు? స్ట్రెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వస్తుంది అనేది మనం గమనించుకోవాలమ్మా. మీరేమంటుండంటే డాక్టర్ కానీ మీరు కానీ చాలా మట్టుకు
వీళ్ళకు ఎక్కువ పని ఒత్తిడి వల్ల అయిపోయింది, పని ఒత్తిడి ఎక్కువ అయిపోయింది, నేను వీళ్ళకి ప్రెషర్స్ బాగా వస్తున్నాయి అది ఇది అని చెప్పి అంటారు. కానీ కాదమ్మా, జ్యోతిష్యంలో ఒకసారి పరిశీలిస్తే వాళ్ళకు చంద్రుడు చాలా వీక్ ఉంటాడు. చంద్రుడు రావు కానీ కలిసి ఉంటాడు. శుక్రుడు చంద్రుడు కలిసి ఉన్నా ఈ మూల త్రికోణాలు కొన్ని ఉంటాయి అమ్మా, ఇలాంటి చాలా ఉంటాయి. కాబట్టి మనం ఒక రకంగా చెప్పాలంటే నువ్వు ఇది ఎందుకు వస్తుంది అనే పాయింట్లా జ్యోతిషంలో ఒక 100 రకాలు ఉన్నాయి. ఆ 100 రకాలలో మనం ఏది అనేది చూసుకొని మనం ఖచ్చితంగా వాళ్ళకు చేయగలిగితే తాంత్రికంలో వాళ్ళు వితిన్ 21 డేస్లో బాగా అయిపోతారమ్మా. స్ట్రెస్ నా నుంచి రిలీఫ్ దగ్గరికి అవుతారు. వచ్చిన ఒక 4-5 వేల మంది ఈ విధంగానే బాగు చేసి పంపించాను. మనశ్శాంతికి మించిన ఆస్తి లేదు, అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎంత డబ్బున్నా మనశ్శాంతికి మించిన ఆస్తి ఏమి లేదమ్మా. నువ్వు వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చావు, వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్తావు. కాబట్టి ఇది ఒక్కటి మంచి అందరు గుర్తుపెట్టుకొని చాలా మట్టుకు ప్రశాంతమైన లైఫ్ను లీడ్ చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.